హలో స్టూడెంట్స్. సో ఈరోజు మీకు వాద్వాని ఫౌండేషన్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ప్రోగ్రామ్ అనేది మీకు చెప్తానండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇందులో మన అడ్వాన్స్డ్ టూల్స్ని యూజ్ చేసి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని యూజ్ చేసి కొన్ని ప్రోగ్రామ్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? సో దీనికోసం మీరు ఏం చేయాలి అంటే, సో మీరు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. అంటే ఎల్ఎంఎస్ ఈ ప్రగతి. సో ఇది యాప్చి వాళ్ళదండి. ఏపీఎల్ఎంఎస్ ఈ ప్రగతి అనేది క్లిక్ చేసినా కూడా మీకు ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది వెబ్సైట్ మీకు. సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యాప్చి ఎల్ఎంఎస్ ఈ ప్రగతి .in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, వాద్వాని ఫౌండేషన్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని. సో మీరు ఏం చేయాలి అంటే, ఈ వెబ్సైట్ అనేది మనం క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ వాద్వాని ఫౌండేషన్ హైలైట్ అవుతుంది చూడండి. సో ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేయండి, వాద్వాని ఫౌండేషన్. సో క్లిక్ చేయగానే సో డైరెక్ట్గా వాద్వాని వెబ్సైట్లోకి వెళ్తున్నారండి. సో మీరు ఆల్రెడీ ఇంతకుముందు వాద్వాని ఫౌండేషన్లో మీ మెయిల్ ఐడి, అంటే మీ పర్సనల్ మెయిల్ ఐడి కావచ్చు, కాలేజ్ మెయిల్ ఐడి కావచ్చు, సో ఏదో ఒక మెయిల్ ఐడితో మీరు లాగిన్ అయితే సో సైన్ ఇన్ వెళ్ళండి. లేదు మీరు ఫస్ట్ టైం వాద్వాని ఫౌండేషన్లో ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతున్నారు అంటే, సో ఇక్కడ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి క్రియేట్ చేయండి. క్రియేట్ చేయగానే స్టెప్ బై స్టెప్ సో పాస్వర్డ్ అడుగుతుంది, ఓటీపీ అడుగుతుంది. సో మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసుకొని సో మీ నేమ్, మీ డీటెయిల్స్ అని ఇచ్చేసి ఒక న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేయండి. లేదు నేను ఆల్రెడీ వాద్వాని ఫౌండేషన్ ఇంతకుముందు ప్రోగ్రామ్స్ చేస్తున్నాను అంటే, సో మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ గుర్తుంటే సో మెయిల్ ఐడి పాస్వర్డ్, ఒకవేళ మెయిల్ ఐడి రిజిస్టర్డ్ అని చూపిస్తుంటే పాస్వర్డ్ గుర్తులేదనుకోండి, ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయ్యాక ఎలా ఉంటుందంటే, సో ఈ విధంగా ఉంటుంది చూడండి. సో దీన్ని బేస్ చేసుకొని మీకు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, సో మీలో ఉన్న ఎసెన్షియల్ స్ట్రాటజీస్ని ఇంప్రూవ్ చేయడానికి, లేదా మీ ప్రొఫైల్ని సో ఇంప్రూవ్ చేసుకోవడానికి, అట్లా మీకు నెంబర్ ఆఫ్ క్లాసెస్. సో ఇవన్నీ ఈవినింగ్ 4 to 5 ఉంటుందండి. సో బట్ ఇప్పుడైతే స్టార్ట్ అవ్వలేదు. సో ఈ మంత్లో జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ తీసుకుంటే 26th July 2024 సో స్టార్ట్ అవుతుందండి. సో దాని ముందు మనం రిజిస్టర్ అనేది కంపల్సరీ అవ్వాలి. సో 1st August, 29th August, 6th September సో ఇట్లా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. సో దీంతోపాటు మనం మన స్కిల్స్ని మనం ఒక వర్క్ చేసే మన యొక్క సెల్ఫ్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేయడానికి సో కొన్ని ప్రోగ్రామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సక్సెస్ టు అట్ వర్క్, సెల్ఫ్ ప్రజెంటేషన్, సెల్ఫ్ మేనేజ్మెంట్, అండ్ ఆల్సో టు అప్టైన్ అన్ అప్రాప్రియేట్ జాబ్. సో మనం ఏదైనా జాబ్ అనేది తెచ్చుకోవాలి అంటే ఏ విధంగా మనం తెచ్చుకోవాలి, ఆ స్కిల్స్ ఎలా ఉండాలి, సో అవన్నీ కోర్స్ ఉంటుంది. ఇవన్నీ కోర్సెస్ అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు టు అప్టైన్ అన్ అప్రాప్రియేట్ జాబ్ అన్నప్పుడు క్లిక్ చేస్తే సో ఇక్కడ షెడ్యూల్, టైమింగ్ అవన్నీ ఉంటాయి. సో నేను నేను చేయగలుగుతాను అనుకుంటే సో యూ క్యాన్ ఎన్రోల్ నౌ కొట్టగానే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అడుగుతుంది. సో అన్నీ మీరు ఫిల్అప్ చేసేసి ఓకేనా స్టార్ట్ చేయొచ్చు. సో దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, సో దే ఆర్ ప్రొవైడింగ్ సర్టిఫికేషన్. ఓకేనా? సో కోర్స్ సర్టిఫికేషన్ అది కూడా 70% అబోవ్ ఉంటేనే కోర్స్ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇది టోటల్గా వరల్డ్ వైడ్గా మనకు ఎలిజిబిలిటీ అండి ఈ సర్టిఫికేషన్. వాద్వాని ఫౌండేషన్ షుడ్ బి ద వరల్డ్ వైడ్ ప్రోగ్రామ్. సో మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా మీ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏమున్నాయంటే సో వీ క్యాన్ గెయిన్ ద సర్టిఫికేట్స్ ఫ్రమ్ వాద్వాని ఫౌండేషన్. ఈ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తే సో దే ఆర్ గివింగ్ సమ్ ప్రిఫరెన్స్. సో అట్లా మీకు ఉంటుందండి. సో 13 లెసన్స్ ఉంటాయి. సో 1 అసైన్మెంట్, ఫైనల్ అసైన్మెంట్ ఉంది. సో ఇవన్నీ మీరు కంప్లీట్ చేయగానే ఆటోమేటిక్గా 70% అబోవ్ రాగానే మీకు సర్టిఫికేషన్ అనేది వస్తుందండి. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా నెంబర్ ఆఫ్ సో కొన్ని క్లాసెస్ అనేది మీకు డైలీ వినొచ్చు. అండ్ ఆల్సో కొన్ని సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా మీకు ఉన్నాయి. సో చాలా ఉన్నాయండి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్. సో ఇక్కడ మీరు మూవ్ ఆన్ చేసుకుంటూ పోతుంటే సో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఫైనాన్షియల్ లిటరసీ, సేఫ్టీ ప్రాక్టీసెస్ కానీ, ఆన్లైన్ కమ్యూనికేషన్, డేటా సెక్యూరిటీ కానీ, సో మన ప్రొడక్టివిటీ స్కిల్స్ కానీ, వర్క్ యొక్క సో కస్టమర్ సెంట్రిటీ కానివ్వండి, ప్రొఫెషనలిజం కానీ, సో మన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్నోవేషన్స్ కానీ,
సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలన్నా కానీ, సెల్ఫ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ ప్రజెంటేషన్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీకు ఏ ప్రోగ్రామ్ అనేది మీరు చేయాలనుకుంటే ఆ ప్రోగ్రాంలోకి ఎన్రోల్ అయ్యేసి సో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో మనకు వాద్వాని వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ అండ్ షుడ్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అండి ఈ ప్రోగ్రామ్స్ని. ఓకే.